మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం, మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళ టైం ప్రస్తుతానికి ఎలా నడుస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మకర రాశి వారి దగ్గరికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణ నక్షత్ర 4 పాదాలు, ధనిష్ట 1వ పాదము 2వ పాదం, ఈ పాదాల వారు కూడా మకర రాశిలోకి విచ్చేస్తారు. మకర రాశి వారి దగ్గర ఒక లక్షణం ఉంటుందండి. ఏమిటంటే ఏదన్నా పని వారికి ఇచ్చారు కూడా, ఎంత కష్టమైన పని అన్నా సరే దాన్ని ఎలాగో సాల్వ్ చేసేస్తారు. ఖచ్చితమైన పరిష్కారాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి అయిపోయింది పని అనేటువంటి మాట మనకి వినిపించేసరికి ఎదుటివాడి యొక్క ఆనందం అనేటువంటిది ఏర్పాటు చేస్తుంటారు. వీరు ఎంతసేపటికి కూడా 10 మంది చేయలేనటువంటి పనిని చేస్తేనే మనం అనేటువంటి విషయం తెలుస్తుంది అనే ఒక ఆలోచనతోటే పనిచేస్తారు. అందరూ చేసేటువంటి వ్యవస్థలో తక్కువ టైం చేసేయడానికి అవకాశం వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వీరు సువర్ణం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బంగారం కొనడం కానీ, లేదా కొత్త కొత్త వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం, చేతికి ధరించడం, నలుగురిలో డిఫరెంట్గా కనబడాలి అనే ఒక వైతరిని కలిగినటువంటి వ్యవస్థ నలుస్తూ ఉంటుంది వీళ్ళు. వీరు ఆలోచన విధానం కూడా ఒకే కోణంలోంచి చూడకుండా దాన్ని 360 డైమెన్షన్లో కూడా చూస్తుంటారు. వీరి ఆలోచనలు కానీ, ఆశయాలు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇటువంటి వాళ్ళు మన దగ్గర ఉండడం వల్ల మన ఆలోచనలు మారి మనం కూడా ఒక బ్రైట్గా ఆలోచించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నతమైన స్థితులు పొందాలి, మనం ఎప్పుడు హైలోనే ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే కలుగుతుంటుంది. ఇక ఆగస్ట్ నెలలో మకర రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, గోచార రీత్యా వీరి దగ్గర ధనం అనేటువంటిది వచ్చి చేరుతూ ఉంటుంది. ఇది వరకు తీసుకొచ్చిన అప్పు ఏదైతే ఉందో దాన్ని 99% తీర్చేస్తారు. ఈ శ్రావణ మాసంలో, ఈ ఆగస్టులో నా అప్పులన్నీ క్లియర్ చేసేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని నడపాలి అనేటువంటి ఆలోచనతోటే ఉంటారు. ఆగస్టు 24వ తారీఖు నుంచి 29 మధ్యలో పెద్ద అప్పు ఏదైతే ఉందో దాంట్లో సగభాగాన్ని పైగా తీర్చేస్తారు. అంటే 3% ఆ అప్పులు క్లియర్ చేస్తారు. ప్రెషర్స్ పెట్టుకోరు. వీళ్ళు ఇప్పుడు ఒక ఆలోచనకు వచ్చారు. ఏమనంటే, ఏదన్నా లైఫ్ లీడ్ చేయాలంటే ముందు నాకు టెన్షన్లు ఉండకూడదు అనేటువంటి నిర్ణయం ఆగస్టు 2వ తారీఖు నుంచి వీరు ఖచ్చితంగా తీసుకుంటారండి. చంద్రుడు స్థానం మారుతున్నాడు వీరికి. దానివల్ల ఆలోచన కానీ, వీరి ధోరణ కానీ చాలా బాగా ఆలోచిస్తారు. ఇంతకు ముందు విధానం వేరు, ఇప్పుడు విధానం వేరు. వ్యాపారంలో రంగాల్లో అడుగు పెడదాం అనుకుంటారు, కానీ నేనే ప్రత్యక్షంగా చేద్దాం అనుకుంటారు. ప్రత్యక్షంగా ఈ రాశివారు చెయ్యొద్దు, పరోక్షంగానే చేయండి. ఎందుకంటే మీకు చంద్రస్థితి బాగుండడం వల్ల 2-3 మీరు రంగాల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. వ్యాపారం అంటే ఎవరైనా ఒకటే చేస్తారు, కానీ వీరు ఆగస్టు 9వ తారీఖు నుంచి ఆగస్టు 23వ తారీఖు మధ్యకాలంలో 2 రంగాల్లో ఒకేసారి 2 పడవల మీద కాలు పెడతారు. అయితే ఇటు వస్తుంది లాభం, లేదా ఇటు వస్తుంది, వస్తే 2 వస్తుంది అనేటువంటి ధోరణిలోని వీరు బిజినెస్ అనేది పరోక్షంగానే చేస్తారు, ప్రత్యక్షంగా చేయరండి. స్టాక్ మార్కెట్లో ఆసక్తి ఎక్కువ చూపిస్తారు, లాభపడరు, అలా నష్టపోరు, అలా నిలబడుతుందంతే, చూద్దాంలే అని ఇన్వెస్ట్మెంట్ పర్పస్వే చేస్తారు. స్థిరాస్తిని అమ్ముకునేటువంటి అవకాశం ఆగస్టు నెల 5వ తారీఖు నుంచి 11 మధ్యలో స్థిరాస్తిని అమ్మేద్దాం, ఎప్పటి నుంచో ఉంటుంది దాన్ని తీసేద్దాం అనేటువంటి ఆలోచనలు వస్తారు. ఆకస్మికమైన ధనం కానీ, తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి అందే అవకాశం లేదు. ఈ నెల కూడా నిరుత్సాహమే. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతోంది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల మొండితనం, పెంకితన, నేను చేస్తాను ఏమిటి అనేటువంటి ధోరణిలోకి వస్తారు పిల్లలు. కొంచెం మందలించుకోవడం అనేది చూసి మందలించుకోండి. ఎటువంటి పరిస్థితులు కన్నా పిల్లవాడు వెళ్ళే అవకాశం ఉంది. సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది అంటారు? ఈ నెలలో గోచార రీత్యా చెప్పుకోవాలి అంటే సొంతింటి కళ అనేటువంటిది కొంచెం నిరుత్సాహమే. ఎందుకంటే స్థిరాస్తిని తీసేసేటువంటి అవకాశం ఎక్కువ కలుగుతోంది. వచ్చిన ధనాన్ని అప్పు తీర్చేటువంటి అవకాశమే తప్ప ఇంకోటి కొనుగోలు చేద్దామనే అవకాశం తక్కువ. కాబట్టి ఇది గోచార రీత్యా. వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వ్యక్తిగతమైన జాతకాన్ని మాకు పంపిస్తే మేము దాన్ని పరిశీలన చేసి చెప్తాం. అయితే చరాస్తు కొనేటువంటి అవకాశం, అంటే వాహనాలు కానీ,
లేకపోతే రొటేషన్ అయ్యేటువంటి విషయాలే తప్ప వేరు స్థిరమైనటువంటి ఆస్తి కొనే అవకాశం లేదు. అది కూడా వాహనం కొనేటువంటి అధికారం ఆగస్టు 20వ తారీఖు నుంచి 24 మధ్యలో ఏదన్నా వాహనాలు కొనాలి అనేటువంటి విధానం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వీరికి ఈ నెలలో రిబ్స్కి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 8వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ఈ లంగ్స్కి కానీ రిబ్స్కి ఈ వ్యవస్థకు సంబంధించి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు ఏదన్నా శుభవార్త ఉందా? నిరుద్యోగులకి ప్రైవేటు రంగంలో మాత్రం అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో వచ్చే అవకాశం చాలా తక్కువ. ప్రైవేటు రంగంలో ఆగస్టు నెల 24 నుంచి 29 లోపు ఒక శుభవార్త అయితే వింటారు. ఏదో ఒకటి ముందైతే జాయిన్ అయిపోండి. అర్థమైందండి? ఈ నెలలో మీరు జాయిన్ అవ్వడం అనేది శుభసూచకం. విదేశాలు వెళ్ళాలి అనుకున్న వారికి నిరుత్సాహమే. ఒకవేళ వెళ్ళినా అక్కడ ఇబ్బందులు పడిపోతారు. కాబట్టి ఈ నెలలో విదేశం వెళ్దాం అనేటువంటి ఆలోచన మకర రాశి వారు పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది. కొత్తగా తన యొక్క ఆలోచనలు బయట పెడదాం అనుకుంటున్నారో పెట్టకుండా ఉండడమే మంచిది. మీ ఆలోచన పెట్టడం వల్ల మిమ్మల్ని చిన్న చూపు చూసేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది. వ్యాపార రంగాల దగ్గరికి వచ్చేసరికి ధాన్యాలు, ముడి పదార్థాలు అంటే ఇలాచీ కానీ దాల్చిన చెక్క కానీ ఇటువంటి అమ్మకాలు, ఇటువంటి సుగంధ పరిమళాలకు సంబంధించిన వ్యాపారాలు చేయడం గోచార రీత్యా మంచిది. వ్యక్తిగత రీత్యా తెలుసుకోవాలి అంటే సంప్రదించండి. ఈ రాశివారు వచ్చేటువంటి 24వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో ఖచ్చితంగా ఏదన్నా ఒక అద్భుతమైనటువంటి శివాలయ దర్శనం చేస్తారు. దీనివల్ల అక్టోబర్లో వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం నడుస్తుంది. ఇది బీజం. సో మరి ఇక శ్రావణ మాసం కాబట్టి విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కొంచెం కాస్త మంచి ఫలితాలు ఉంటాయి అంటారు వీళ్ళకి? మకర రాశి వారికి ఈ ఆగస్టు నెలలో నారాయణ్ణి ఆరాధించడం చాలా మంచిది. పైగా వీరు స్థిరాస్తిని అమ్మేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పైగా దాని నుంచి అప్పు తీర్చుకుని ప్రశాంతత కోరుకుంటున్నారు. నారాయణుడు మాత్రమే మిమ్మల్ని రక్షించగలుగుతాడు. ప్రతి శనివారము తులసిమాల వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మీ గోత్రనామాలతో అర్చన చేయించుకోండి. వీరు సింధూరం అదేవిధంగా కుంకుమ ఇవి రెండింటిని కూడా నుదుటిని ధరించడం చెప్పదగ్గ సూచన. సింధూరం అనేటువంటిది ప్రతి నిత్యము ధరించడం వల్ల వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. దీనివల్ల ఈ రిబ్స్కి సంబంధించిన వ్యాధి కానీ ఇబ్బందులు కానీ అన్నాను కదా, అవి కొంచెం తగ్గే అవకాశం కనబడుతుంది. ప్రతి నిత్యము ఇంట్లో కొబ్బరి నూనెతో ఈ నెలంతా కూడా దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వీరికి చాలా మంచి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఈ ద్వాదశ రాశులు ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది. పంచాంగకర్తల ఆధారంగా గోచార రీత్యా కేవలము ఈ రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా జరుగుతోంది అని మాత్రం మీకు వివరించడం జరిగింది. కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం ఎప్పుడవుతుందండి గురువుగారు, లేదా నేను స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను, ఎప్పటి నుంచో నా కళ ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, మా తండ్రి గారు ఇవ్వలేకపోయారు, నేను కష్టపడి నా పిల్లలకి ఇవ్వాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ, లేదా సంతానం కలగడం లేదు గురువుగారు, ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని హోమాలు చేస్తున్నా కలగడం లేదు అనేటువంటి వారు కానీ, లేదా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గురువుగారు, ప్రమోషన్లు రావడం లేదు, అలాగే నాకు ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఉండట్లేదు అనేటువంటి వారు కానీ, లేదా ఎప్పటి నుంచో మా ఇంట్లో నిత్యము కూడా ఎవరికో ఒకరికి అనారోగ్యం అలా కంటిన్యూగా వస్తోంది వెళ్తోంది గురువుగారు, ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటి వారు కానీ, ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు. ఆ వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా. కొంతమంది పూర్వం రోజుల వాళ్ళు ఉన్నారు, అటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసుకునేలేకపోవడం లేదా మర్చిపోవడం టైమింగ్ అనేది జరిగింది. అటువంటి వారు ఎవరన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితమైనటువంటి ప్రాకారంలో ఉద్యోగం ఏ నెల నుంచి ఏ నెల వరకు రావచ్చు, ఉద్యోగం రావాలంటే మనం ఏ ప్రయోగం చేయాలి, ఏ హోమాలు చేసుకోవాలి, ఏ శాంతులు చేయాలి, అదేవిధంగా సంతానం కలగాలంటే ఏ దేవతారాధన చేయాలి, స్థిరాస్తులు కొనాలి, దాంతోపాటుగా మనం మన పిల్లలకి కాస్త
ఓ ధనాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ధనం ఇవ్వాలంటే మన దగ్గర ధనం నిలబడాలి అంటే మనం ఏం చెయ్యాలి, ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మనకి ధనం కలిసి వస్తుంది, ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన ప్రమాదాలు పోతాయి, అదేవిధంగా మనం జీవితాంతము కూడా సుఖ సంతోషాలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లా పాపలతోటి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏ రోజు ఏ సమయంలో ఏ పూజ, ఏ భగవంత ఆరాధన, ఏ వస్త్రాలు ధరించాలి, ఏ విధమైనటువంటి మన మెల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేదా ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి చిన్న చిన్న పూజ కానీ, జాతకంలో సర్పదోషం ఉందా లేదా అసలు కుజదోషం ఉందా లేదా మాంగళ్య దోషం ఉందా అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీకు మేము పరిశీలన చేసి, అది కూడా కేవలము చేత్తో రాసి పరిశీలన గావించి అసలు విషయాన్ని అంతటినీ మీకు క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క గ్రహస్థితులను తెలుసుకోవాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. లేని పక్షంలో అటువంటి వారు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదిస్తే దానికి రెమెడీగా అంటే మీ యొక్క కళ్ళు చూసి, మీ మాట వ్యవస్థను చూసి, మీ యొక్క వాయిస్ని, మీ కష్టం విని దాని యొక్క రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ నెల ఈ రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వర అర్పణమస్తు.